సరే, మన అంబ్రెలా ఫ్రాక్కి కావాల్సిన మెజర్మెంట్స్ మనకు ఫస్ట్ వచ్చేసి మనం బాడీ హైట్ చూసుకోవాలి. బాడీ హైట్ అంటే ఈ షోల్డర్ ఉంది కదా, దానికి మిడిల్ పెట్టాలి. ఇట్లా స్ట్రేట్ తీసుకొని చెస్ట్కి కింద ఎంత వచ్చింది 40. అంటే నార్మల్గా మనం ఇట్లా హైట్ చెస్ట్కి కింద వరకు, అంటే మనకు నడుముకి ఇక్కడ చెస్ట్కి కింద వరకు తీసుకోవాలి. మరీ కింద తీసుకోవద్దు, మరీ ఇక్కడ చెస్ట్ వరకు కూడా తీసుకోవద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తే నెక్స్ట్ బ్రెస్ట్. ఇది కూడా మనం వెనుక నుండి ఎప్పుడన్నా చూసుకోండి, టేపు కింద పడిపోకుండా చెస్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ టేప్ అక్కడే ఉండాలి. లేదంటే కొందరు ఏం చేస్తారు, అంటే ఆ టేప్ కిందనే ఉంటుంది, ఇక్కడ నుంచి తీసేసుకుంటారు. అట్లా తీసుకోరు, అంటే మనకు టేప్ పడిపోకుండా ఇట్లా పైన ఉండాలి. ఓకే, ఇట్లా ఇట్లా వచ్చేసి కరెక్ట్. దీనికి లూజింగ్ ఏం పట్టలేదు నేను, ఒకటే చేతితోటి ఒకటి వేలు లోపల పెట్టినా ఇట్లా మనం ప్రతి ఒక్కరిది ఇట్లానే చూసుకోవాలి. మరి నెక్స్ట్ ఏమో వెస్ట్, నడుము. చెస్ట్కి కిందనే నడుము వస్తుంది, మరీ కింద రాదు. ఓకే, ఇక్కడ మనం హైట్ ఎక్కడి వరకు చూసుకున్నామో బాడీ హైట్ అక్కడే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది, వెస్ట్ లూజ్ వస్తుంది, నడుము లూజ్. ఇది కూడా మనం లూజ్ పట్టద్దు. నార్మల్గా నేను టైట్ పట్టినా అంటే ఒక వేలు పెట్టి పట్టిన, ప్రతి ఒక్కరిది ఇట్లానే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ హైట్ నార్మల్గా ఇట్లా పెట్టి స్ట్రేటే పెట్టి మనకి ఎంత కావాలో అంత చూసుకోవచ్చు. ఇట్లా అంటే 5 6 6.5 డీప్ కావాలా నార్మల్గా కావాలా అన్నట్టు మనం ఇట్లా పెట్టి చూసుకోవచ్చు. కస్టమర్ని అడిగి మీకు ఎంత కావాలో వాళ్ళని అడిగి మనం వాళ్ళ చాయిస్ ప్రకారంగా తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్. బ్యాక్ కూడా కొందరికి డీప్ నెక్, మనకి ఫ్రంట్ నెక్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ నెక్ ఎలా చూసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా సేమ్, ఇట్లా మిడిల్లో పెట్టి టేపు మనకి ఎంత హైట్ కావాలో అంత చూసుకోవాలి. ఇది కూడా కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి. అంటే వాళ్ళకు నార్మల్గా కావాలి అంటే నార్మల్గా, డీప్ కావాలంటే డీప్, అంటే మనకు డీప్ అంటే 10 వరకు కూడా వస్తుంది. కొందరు అయితే 10.5 11 అట్లు కూడా తీసుకుంటారు హైట్ ఉన్న వాళ్ళు. అది మీడియం అయితే మనం 6, మరి నార్మల్ అంటే 8. ఓకే, ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకు చేతి పొడవు. మన దీనికైతే నేను అంబ్రెల్లా హ్యాండ్స్ తీసుకుంటున్నా. అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేసి మనము అంటే మన చాయిస్. కొందరు ఇక్కడ వరకు లేచేటట్టు వేసుకుంటారు, కొందరు నార్మల్గా ప్లీట్ పడాలి కింద ఇట్లా అన్నట్టు, అంటే మనం 7 8 9 అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అంబ్రెల్లా హ్యాండ్స్కి ఇట్లా మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దండ లూజ్. దండ లూజ్ అయితే మనం టైటే పట్టాలి, టైట్ ఇట్లా టైట్ పట్టాలి దీనికైతే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ చోట చాలామంది మిస్టేక్స్ చేస్తారు, చేయొద్దు. అంటే నార్మల్గా ఇక్కడ పట్టేస్తారు, అట్లా పట్టకుండా కరెక్ట్ ఇట్లా పట్టి ఈ చేతి కింద చేయాలి. మళ్ళీ కరెక్ట్ ఒక అస్సలు గ్యాప్ లేకుండా టైట్ పట్టుకోవాలి, మరీ టైట్ కాకుండా నార్మల్గా పట్టినది ఇట్లా ఇట్లా పట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇట్లానే పట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది ఇప్పుడు అంటే మనకు ఫ్రాక్ లెంత్. మనము ఇక్కడ నుండి మనకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఇప్పుడు బాడీ లెంత్ ఎక్కడ వరకు చూసుకున్నామో ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. మనకు నీ వరకు అంటే నీ వరకు, బాటమ్ వరకు అంటే బాటమ్ వరకు, మిడిల్ వాళ్ళు ఎక్కడ వరకు అంటే కస్టమర్ ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు చూసుకోవాలి. ఇంకొకటి విధానం ఎట్లా అంటే మనం టోటల్ హైట్ కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి మనం టోటల్ ఫ్రాక్ హైట్, అంటే ఇప్పుడు నార్మల్గా బాడీ ఎక్కడ వరకు తీసుకున్నామో అక్కడ నుండి హైట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నార్మల్గా ఇట్లా కూడా టోటల్ కూడా చూసుకోవచ్చు మనం. మళ్ళీ ఏం చేయాలి, బాడీ హైట్ మైనస్ చేసేయాలి, వచ్చేస్తుంది. మీకు ఏ విధంగా మంచి ఓకే అనిపిస్తే అట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇవే ఇట్లానే మెజర్మెంట్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరిది.